ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. పోతే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చూసేయండి. వీడియోలో కలుద్దాం. గుడ్ మార్నింగ్ అండి. ఇది మార్నింగ్ 6 o'clock నుంచి రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. నేను మార్నింగ్ లేచిన వెంటనే బయట చిమ్మేసి ముగ్గు పెట్టడం అలవాటు అండి. అందుకోసం ముగ్గు పెట్టాను. అది మా కారిడార్ అండి. కారిడార్ కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా పెద్దగా ఉంటుందండి కారిడార్, చాలా బాగుంటుంది. ఇక్కడ మనీ ప్లాంట్ అది బాగానే పెరుగుతుంది, బాగుందన్నమాట. ఇది ఇంతకుముందు షూట్ చేసిన వీడియో అండి. పిల్లలు స్కూల్ వెళ్ళేటప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత టీ పెట్టేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్ పంపించేంత వరకు చాలా హడావుడిగా ఉంటుందండి. వాళ్ళు పంపించిన తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అనమాట. టీ పెట్టేసుకొని తాగేసుకుంటూ పేపర్ చదివేసుకుంటే సరిపోతుంది. ఇవి 3 జార్స్ ఉన్నాయి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇవి నేను ఒకటి కాఫీ, ఒకటి షుగర్, ఒకటి టీ పొడి వేసుకొనికండి. ఈ సెట్ నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. ఇందులో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇందులో నేను ఏమేమి స్టోర్ చేశాను. టీ ఉండే దాంట్లో మాత్రం టీ పొడి వేసానండి. ఈ సెట్ చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం కూడా. ఇన్ని రోజులు అటకకి ఇచ్చేసానమాట. ఇప్పుడు దింపాను దీన్ని. కిచెన్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. అన్నీ మనకు పక్కనే ఉంటాయి కదా, అన్నీ ఒకే చోట. టీ పొడి, షుగరు, సెకండ్ దాంట్లో షుగర్ వేసాను. ఇప్పుడు థర్డ్ దాంట్లో అండి నేను ఇది ఆర్గానిక్ బెల్లం పొడి అండి. ఇది మా పిల్లలకి ఎక్కువ వాడుతుంటానమాట పాలల్లో. కాఫీ దాంట్లో ఎందుకు వేశారు అని అడుగుతారేమో. మా ఇంట్లో కాఫీ చాలా తక్కువ తాగుతామండి. అందుకోసమే ఆ జార్ ఖాళీగా ఉంటుందనే ఉద్దేశంతో నాకు డైలీ యూజ్ అయ్యే ఐటమ్ని, బెల్లం పొడిని యాడ్ చేసుకున్నాను, దాంట్లో పెట్టుకున్నాను నేను. కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఈ జార్ సెట్ ఎలా ఉంది? బాగుంది కదా, నాకు నచ్చిందండి. మీకు ఎలా ఉంది చెప్పండి. టీ మరుగుతూ ఉన్నాయి. ఇందులో యాలకులు దంచేసి వేసాను. యాలకుల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. యాలకులు అండ్ మిరియాలు కూడా వేస్తాను నేను. తాగాలనిపిస్తుందా మీకు కూడా? వెళ్ళేసి టీ పెట్టేసుకొని తాగేసేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీకు కూడా మార్నింగ్ టైమ్స్ అంటే స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటే ఎవరికైనా హడావుడిగా ఉంటుందండి. కాకపోతే నాకు ఇంకా ఎర్లీగా వెళ్తారు స్కూల్కి పిల్లలు. అందుకోసమే మార్నింగే లేయాల్సింది వస్తుందన్నమాట. ఇప్పుడు హాలిడేస్ కదా, అందుకోసమే కొంచెం లేట్గా లేస్తాను. అదనమాట. టీ మీరు ఎలా పెట్టుకుంటారు? మీకు ఏమైనా మసాలా యాడ్ చేయడం ఇష్టమా లేదా? నేనైతే సీజన్ బట్టి యాడ్ చేస్తానండి. ఒక్కోసారి అల్లం యాడ్ చేస్తాను. అల్లం నేను వింటర్లో ఎక్కువ యూజ్ చేస్తాను, సమ్మర్లో యూజ్ చేయను. సమ్మర్లో ఇలాచీ యాడ్ చేస్తాను అనమాట. ఇలాచీ అంటే యాలకులు యాడ్ చేసుకుంటాను అనమాట. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూర్చొనేసి ఒక ½ an hour టీ తాగేసిన తర్వాత రిలాక్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈలోపు పేపర్ చదివేది ఈ పని కూడా అయిపోతుంది కదా, రెండు ఒకేసారి. తర్వాత నేను నిదానంగా పని స్టార్ట్ చేసుకుంటాను. నిదానంగా స్టార్ట్ చేసినా కూడా ఫాస్ట్గా చేసుకుంటాను. త్వరగా అయిపోతుంది అనమాట నా పని. మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి, అదంతా ఉంటుంది కదా. ఈరోజు నాకు టీ ఈ కప్పులో తాగాలనిపించిందండి. చూడండి, ఇక్కడ మటకాలో తాగుతున్నాను అనమాట టీ. అందులో వడగట్టేసుకుంటున్నాను. పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశానండి. చూడండి, ఒక్క ఇడ్లీ తినేసి వెళ్ళారు. అలా ఉంటుందన్నమాట పిల్లల పరిస్థితి మార్నింగ్. కాకపోతే పాలు తాగుతారు, బాక్స్ కూడా పట్టుకెళ్ళిపోతారనమాట. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తున్నాను. పూజకు మొత్తం ప్రిపేర్ చేసి పెట్టానమాట. ప్రతిరోజు పూజ చేస్తే మనశ్శాంతిగా ఉంటుందండి. ఒకవేళ పూజ స్కిప్ అయిందంటే కినా ఏదో వెలితిగా అనిపిస్తుంది అనమాట. నిండుగా అనిపిస్తుంది. మంచిగా పూలు పెట్టేసి పూజ చేసేసుకుంటే ఎంత నిండుగా ఉంటుంది కదా ఇల్లు. ఈ విధంగా రోజు పూజ చేసుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. నాకైతే రోజు పూజ చేయడం చాలా ఇష్టము. మా ఇంట్లో పూజ గది సపరేట్గా ఉందండి. ఇంతవరకు నేనున్న ఏ ఇంట్లోనూ లేదు. ఈ ఇంట్లో అయితే సపరేట్ పూజ గది కూడా ఉందన్నమాట. అది నాకు చాలా సంతోషం. అందుకే
ఇటు సైడ్ బుక్స్ పెట్టుకున్నాను నేను, దేవుడి బుక్స్. ఇటు సైడ్ నాకు పూజకు కావాల్సిన ఐటమ్స్ పెట్టేసుకున్నాను, ఒక స్టాండ్ పెట్టి సెట్ చేసుకున్నాను. ఇంకా అంత నీట్గా సెట్ చేయలేదండి, బాగా సెట్ చేసినాక మళ్ళీ షూట్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అని చెప్పేసి చిక్కుడుకాయలని ఒలుసుకుంటున్నాను. ఈ చిక్కుడుకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఎలాగైనా హైదరాబాద్లో చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి వెజిటబుల్స్. ఎందుకంటే నేను బెంగళూరులో ఉండి వచ్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. బెంగళూరులో కూరగాయలు అస్సలు నచ్చేటి కాదు నాకు. హైదరాబాద్ వచ్చిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తున్నా వెజిటబుల్స్ తోటి. ఎందుకంటే మా ఇంట్లో నాన్ వెజ్ కన్నా వెజ్జే ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి, అందుకోసమే వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటుంటాం మేము. ఈ కర్రీ చేయడం కోసం అని చెప్పేసి మొత్తం ఐటమ్స్ అన్నీ ఇక్కడ తీసి పెట్టేసుకున్నాను అనమాట. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చిక్కుడుకాయలు ఒలిసి పెట్టేశాను, అందుకు కావాల్సిన మసాలాస్ కూడా ఇక్కడ పెట్టేశాను. టమాటోస్, ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను చేసే మెథడ్ అంటే నేను ఏ విధంగా కర్రీ చేస్తానో ఆ మెథడ్ మీకు నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేను ఈ కర్రీలో వాటర్ యాడ్ చేయనండి, ఓన్లీ టమాటోతోనే మగ్గిచ్చేస్తాను, చాలా బాగుంటుంది కర్రీ. చూసేయండి మరి. నేను కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు యాడ్ చేశాను. పోపు దినుసులు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా చిక్కుడుకాయ కర్రీని ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ నాకు నచ్చిందంటే నేను కూడా ప్రిపేర్ చేసి ఆ రెసిపీని మళ్ళీ మీకు షేర్ చేస్తానన్నమాట వీడియో రూపంలో. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేశాను. ఇందులో మనము మళ్ళీ పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసేసి బాగా మగ్గిచ్చేస్తాను అనమాట. చాలా బాగుంటుందండి, రైస్కి కానీ రోటీకి కానీ చాలా బాగుంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీరు ఖాళీ టైంలో ఏమేమి చేస్తుంటారు? రోజులో ఖాళీ అంటూ ఎక్కడ దొరుకుతుంది రండి ఈ బిజీ లైఫ్లో. నిజంగా చెప్పాలంటే ఫోన్ చేతిలో ఉందంటే మొత్తం ప్రపంచమే చేతిలో ఉన్నట్లు అయిపోతుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా కూడా ఎంత టైం ఉన్నా కూడా నేను బిజీ అంటుంటారు. ఎందుకంటే ఫోన్ చేతిలో ఉంటే ఆల్వేస్ ఫోన్లో చూసుకుంటూనే ఉంటామన్నమాట. ఏం చూస్తున్నామో అర్థం కాని పరిస్థితి. నిజంగా చెప్తున్నాను, నేను నాది కూడా అదే పరిస్థితి అండి, అందుకే చెప్తున్నాను. టమాటో మొత్తం మగ్గిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నాను కదా చిక్కుడుకాయలు, అవి యాడ్ చేసుకుంటాను. ఇందులో కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అండ్ టమాటో జ్యూస్తోనే మనకు కర్రీ మొత్తం రెడీ అయిపోయి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, మొత్తం మసాలా పట్టేలాగా. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. మనము తక్కువ ఫ్లేమ్ పెట్టేసి, మంట ఎక్కువ ఉండకూడదండి, తక్కువ ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేస్తే మగ్గిపోతుంది బాగా. మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలన్నమాట. అది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా చెప్పండి, నేను చెప్పింది నిజమా కాదా? అదేనండి, ఫోన్ గురించి. కర్రీ రెడీ అయిపోయింది, కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. కర్రీ రెడీ అయిపోయింది, ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా చేసుకోవచ్చు చిక్కుడుకాయ టమాటో కర్రీ. నా రైస్లోకి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్లోకి అనమాట ఈ కర్రీ చేశాను. దీంతో పాటు పెరుగుంది, దాంతో ఈరోజు లంచ్ అయిపోతుంది మాకి. ఈ వీడియో ఇంతే. ఈ వ్లాగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామంటే దాని పక్కన గంట సింబల్ కూడా వస్తుందన్నమాట. దానిపైన 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఫస్ట్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది, మీరు త్వరగా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.